तेक निरंजनेको नारायण परब्रह्मणे नमः। परमहंस रामानंद गुरुभ्यो नमः। मल्लम्మ माता गुरुभ्यो नमः। श्री गणेश्वर देवताभ्यो नमः। लक्ष्मीनारायण देवताभ्यो नमः। पार्वती परमेश्वर ब्रह्म सरस्वती देवताभ्यो नमः। ప్రపంచంలో జీవులు జీవించేది ఏమిటి అనగా అన్నమయ కోశం. అన్నమయ కోశం అనగా ఆ అన్నం ఎక్కడ దొరుకుతుందంటే భూమి మీదనే దొరుకుతుంది. మనము ఈ అన్నానికి అలవాటు పడ్డవారు ఎక్కడెక్కడ ఎన్ని జన్మాలు ఎత్తైనా మన భూమికే రావాలి. చీమ, దోమ, ఇంకేమన్నా కీటకాలు, వనాచరము, జలాచరము, మరి జంతుజాలాలు, ఇక మనిషి, ఇంకా రకరకాలుగా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మొత్తం భూమి మీదకి రావాలి. జీవులు 84 లక్షలు. జీవులు 84 లక్షలు భూమి మీదకి వస్తేనే ఆహారం దొరుకుతుంది. ఇక ఎక్కడ పోతే దొరకదు. అందుకే భూమికి వస్తారు. ఇక్కడ భూమికి అన్నం ఆహారం కోసము వస్తారు. దానికి ఏమంటారంటే అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం అంటే ఏ జీవి అయినా అన్నం తినకుండా జీవించలేడు. అన్నమయ కోశం, అన్నం లేకుండా ఎవరు జీవించలేరు. కాబట్టి క్రమేణా యోగులు అన్నాన్ని త్యాగం చేస్తారు. అన్నాన్ని త్యాగం చేసినప్పుడు అన్నమయ కోశం పడిపోతుంది. ఇప్పుడు ప్రాణమయ కోశం ఉంటుంది. ప్రాణమయ కోశం అంటే అన్నం తినగానే నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగకపోతే అన్నం ఒకటి తిని నీళ్ళు తాగకపోతే బతకలేడు. అది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం. ఇంకా అన్నం తినగానే నీళ్ళు తాగాలి, తప్పకుండా నీళ్ళు తాగాలి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఈ అన్నము నీరు తాగిన దాన్ని మన లోపల పంచాగ్నులు ఉంటాయి. పంచాగ్నులు అంటే ఏంటి? ఒకటి కరుణాగ్ని, అది పాదములో ఉంటుంది. ఒకటి జఠరాగ్ని, నాభిలో ఉంటుంది. ఒకటి శీతాగ్ని, హృదయంలో ఉంటుంది. ఒకటి కోపాగ్ని, కంటిలో ఉంటుంది. ఒకటి జ్ఞానాగ్ని, భూమధ్యన ఉంటుంది. ఈ 5 అగ్నాలు ఉంటాయి. ఈ అగ్నితోన పుట్టినవి ఇవి. అగ్నితో పంచాగ్నులు అంటే 5 అగ్నాలు ఉంటాయి. వీటికి అంతా ఈ తిన్న పదార్థం, తాగిన నీరుని మరి దాన్ని శుద్ధి చేసి రక్తం తయారు చేసి దాని లోపల ఇంద్రియం తయారు చేసేది ఇదేమిటంటే జఠరాగ్ని. ప్రతి జీవి లోపల జఠరాగ్ని. దోమ, చీమ, చిన్న కీటకాది కనపడే సూక్ష్మ జీవులలో కూడా జఠరాగ్ని ఉండాలి. తప్పకుండా జఠరాగ్ని ఉండాలి. అదేమంటారంటే పంచాగ్నులు. అయినాక పంచకోశాలు. పంచకోశాలు అంటే భూమి వలన అన్నమయ కోశం, నీటి వలన ప్రాణమయ కోశం. మరి లోపల మరి అన్నముని అరగగొట్టి అన్నంని అనేకమైన భాగాలు చేసి, ఒకటి మలం చేసి, ఒకటి మూత్రం చేసి, దాని లోపల ఉన్న పివరం తీసుకొని పిత్తము, పైతము, వాతం ఈ 3 చేసి ఆ మిగిలినటువంటి ఒక పదార్థాన్ని అక్కడ ఏం తయారు చేస్తుందంటే కరెంటు తయారవుతుంది. అది అందులోపల అన్నం లోపల కరెంటు ఉంటుంది. ఆ కరెంటే శరీరానికి, కంటికి, నరాలకు, ఎముకలకు, మెదడుకు ఇవన్నీ చేరుకొని అప్పుడు మనిషి శక్తి వస్తుంటుంది అన్నమాట. అదే కరెంటు శక్తి. ఆహారంలో వచ్చే శక్తి కరెంటు శక్తి. అదైనందుకు ఆ జఠరాగ్ని ఇవన్నీ భాగాలు చేసి దాన్ని కరగబెట్టి నానా రకాలుగా చేసేదంతా నాభిలో ఉంటుంది. ఆ జఠరాగ్ని అన్నిటికన్నా గొప్పది అగ్ని, అది జఠరాగ్ని. దానికి తట్టుకోలేక ఆకలి, దప్పిక, నిద్ర. అయితే కోశము లోపల పంచకోశం లోపల ఒకటి అన్నమయ కోశం, ఒకటి ప్రాణమయ కోశం అంటే ప్రాణమయ కోశం అంటే నీరు, ఒకటి మనోమయ కోశం అంటే లోపల కనపడకుండా ఉండి మనం తిన్న పదార్థాలన్నీ మొత్తము భస్మం చేసి అందులో ఉన్న రసాన్ని తీసుకొని 72,000 నాడులకు పంచిపెడుతుంది ఆ జఠరాగ్ని. 72,000 నాడులకు, మెదడుకు, అన్నిటికీ పంపుతుంది అన్నమాట. అది నాభి కేంద్రంలో అన్ని నాడులన్నీ అక్కడ జమ కూడుకొని ఉంటాయి. దాన్ని పంపేది ఎవరంటే జఠరాగ్ని. ఆ జఠరాగ్ని చేతనే అది ఏమంటారు? మనోమయ కోశం. ఆ జఠరాగ్ని ఏమంటారు అంటే మనోమయ కోశం.
అప్పుడు అన్నమయ కోశము భూమితోని, ప్రాణమయ కోశం జలంతోని, మనోమయ కోశం అగ్నితోని, విజ్ఞానమయ కోశం అంటే గాలి. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కానీ ఒక వాసన తీసుకుపోవాలంటే గాలి. ఆ గాలి లేకపోతే సువాసన కానీ దుర్వాసన కానీ ఆ తీసుకుపోయేది గాలి, అది ప్రవేశపెట్టేది గాలి. అయితే మన లోపల కూడా ఆ గాలి ఏం చేస్తుంటే 72,000 నాడుల లోపల గాలి తిరుగుతుంటుంది. ఆ గాలి తిరిగి కంటికి, చెవులకు, మెదడుకు, ఇంకా నానా రకాలుగా పిప్పిలెక్క, అంటే ఒక నరాలేక కాకుండా కండరాలకు కానీ, మరి ఎముకలకు కానీ, అటు కాకుండా మరి పేగులకు కానీ, ఇంకెక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయో మన లోపల అవయవాలన్నిటికీ కూడా పంపిణీ చేసేది ఏదంటే మనోమయ కోశం. అదేది గాలి వలన పుట్టినది. గాలి వలన పుట్టినది మనోమయ కోశం. అదే ఇంకా ఆనందమయ కోశం అంటే ఏంది చెప్పిన? ఆనందమయ కోసం ఒక జూదం ఆడతాం, అది ఆనందం కోసమే. ఒక భోజనం చేస్తాం, అది ఆనందం కోసమే. పిల్లలకు అంటాం, అది కూడా ఆనందం కోసమే. ఇంకా ఇండ్లు కడతాం, ధనం సంపాదిస్తాం, రాజ్యం వెళ్తాం, ఇంకా ఏమేమో ధనాకర్షణ, ఇంకా రణరంగం. ప్రపంచంలో ఆనందం అంతా పోయేది అది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశము ఏది ఆనందం అంటే బ్రహ్మానందం కాదు. ఇది వస్తువులలోకి వెళ్ళి తయారై వచ్చిన ఆనందం. ఇది వస్తువులకి వెళ్ళి ఒక వస్తువుల నుంచి వచ్చే ఆనందం పొందుతుంది జీవుడు. అక్కడ ఏమంటుంటే పంచకోశాలు అంటే ఏంటి? భూమి వలన అన్నమయ కోశం, ప్రాణమయ కోశం జలం వలన, మనోమయ కోశం అగ్ని వలన, విజ్ఞానమయ కోశం వాయువు వలన, ఆనందమయ కోశం ఆకాశం వలన. ఈ ఆనందం అనేది పొందుతే ఆనందం కోసమే సర్వజీవులు స్వర్గంకి పోతారు. అది ఆనందం కోసమే. ఇంకా ఎక్కడెక్కడికి పోతే ఏమేమో పొందుతారు. ఈ పొందేటివంతా కూడా ఆకాశతత్వంతోనే కూడుకున్నది అని అర్థం. ఇవన్నీ ఎందుకు చేయాలో? ఏదో ఒక ఆనందం పొందాలి. ఒక మాంసం తింటాం ఆనందం కోసమే, ఒక కళ్ళు తీసుకి బీరి తాతాం, అది ఆనందం కోసం. ఇది ఆనందమయ కోసం ఆకాశతత్వం. ఈ 5 కోశాలని ఎవడైతే దాటి అవతలకి పోతాడో అది బ్రహ్మానందం అందుకుంటాడు. అప్పుడు ఈ 5 కోశాలని వాడు ఎవడైతే త్యాగం చేస్తాడో, 5 కోశాలను త్యాగం చేసి పైకి పోయినవాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. అప్పుడు 5 కోశాలు రద్దయితేనే పరమాత్ముడు దొరుకుతాడు, లేకపోతే దొరకదు. కాబట్టి ఈ ప్రకృతి ఆనందమయ కోశం. ఈ ప్రకృతి ఆనందం. దేశాలు చూస్తాం, నక్షత్రాలు చూస్తాం, ఇంకా ఎక్కడెక్కడో దృశ్యాలు చూస్తాం. ఇవన్నీ ఆనందం కోసం. ఇది మాయా ఆనందం, ఇది నిజమైనది కాదు. ఇప్పుడు ఆనందం చేసేది మోక్షం దొరికిందా? లేదు. భోజనం చేస్తే మోక్షం దొరికిందా? లేదు. కళ్ళు తాగితే మోక్షం దొరికిందా? లేదు. మాంసం తింటే మోక్షం దొరికిందా? లేదు. స్థిరమైన ఆనందం దొరకలే. ఇంకా ఏమేమో చేస్తుంటారు. భార్యలు, పిల్లలు, సంసారం, ధనము, ధాన్యం, ఇవన్నీ ఆనందమే పొందుతారు. కానీ అవిటి వలన ఏమన్నా దొరికిందా? ఏమీ దొరకలేదు. తుదాకు మాయలో కలిసి మట్టు మాయమైపోతాడు, బూడిదైపోతాడు. కానీ ఈ ఆనందాలకు ఎంబడబడి సర్వజీవులు మళ్ళీ పుడతారు. ఈ ఆనందం కోసమే మళ్ళీ పుడతారు. ఆ ఆనందం ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ చక్రంలో, సృష్టి అనే చక్రంలో తిరిగి చేస్తారన్నమాట. కానీ అక్కడ మా దత్తాత్రేయ స్వామి కొన్ని యోగాలు చెప్పాడు. ఇవన్నీ కూడా ఎవరికి ఏ పీఠంలో ఉన్నాయి కూడా అన్నీ గురు సాంప్రదాయంగా కీలకాలన్నీ కూడా, సూత్రాలన్నీ కూడా దత్తాత్రేయుడు చెప్పినవే. అందరికీ ఆ దత్తాత్రేయకి వెళ్ళి ఒక పంచుకున్నారనమాట. నానా రకాలుగా మతాలుగా, లేకపోతే పీఠాలుగా ఇవన్నీ పంచుకున్నారు. అతను చెప్పినవి పంచుకున్నారు. మరి ఈ సూత్రము, సాంఖ్య సూత్రం ఎవరు రాశారంటే కపిల మహర్షి, అంటే దత్తాత్రేయం మేనమామ. ఇక సాంఖ్య ఎవరికి తెలియదు, అప్పుడు సాంఖ్య లేదు. ఎప్పుడైతే కపిల మహర్షి పుట్టి మరి విష్ణు స్వరూపంగా ఉండి, మరి కర్దమ ప్రజాపతి కొడుకు, దేవాహుతి కొడుకు, ఆయన రాసిందే ఈ ప్రపంచంలో సాంఖ్య సూత్రాలు. ఆ సాంఖ్య సూత్రాలు రాసిన అప్పుడు రారాజులకంతా, చక్రవర్తులకంతా గురువు అతనే. కాబట్టి ఈ పంచకోశాలను ఎవడైతే దాటుతాడో అవతల
శబ్ద